కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం సంపూర్ణ వివరణ. భారతదేశంలో ప్రాముఖ్యత గల శక్తివంతమైన క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం ఒకటి. ఇది ప్రధానంగా సర్పదోష, నాగదోష నివారణకు ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. ఈ ఆలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సుబ్రహ్మణ్య గ్రామంలో ఉంది. ఆలయ మహిమాన్విత కథనాలు, పురాణ ప్రస్తావన. స్కంద పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మహాసర్పాలైన వాసుకి మరియు ఇతర నాగరాజులతో కలిసి ఉంటారని చెబుతారు. సురాసుర యుద్ధంలో తారకాసుర, శూరపద్ములను సంహరించిన అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భూలోకానికి వచ్చి వాసుకి నాగుని రక్షించిన స్థలం ఇదే. మహర్షి కుబ్జా ఈ ప్రాంతంలో తపస్సు చేసి స్వామిని కోరగా ఆయన ఆశీర్వాదంగా ఈ క్షేత్రం పవిత్రమైనదిగా మారింది. శ్రీ ఆదిశంకరాచార్యులు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ స్థలానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆలయ నిర్మాణం ప్రత్యేకతలు. గర్భగృహం, ప్రధాన ప్రతిమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం. ఆయన పాదాల వద్ద వాసుకి నాగుడు దర్శనమిస్తాడు. స్వామి త్రిశూలం, చక్రం, బాణం, ధనస్సులతో విలసిల్లుతాడు. ద్వారపాలకులు స్వామికి రక్షకులుగా 2 నంది విగ్రహాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. నాగమండల నాగప్రతిష్ఠ. నాగదోషం ఉన్న భక్తులు ప్రత్యేకంగా నాగమండల పూజలు చేయడం ఇక్కడ ప్రాచీన సంప్రదాయం. సర్ప సంస్కార పూజ. ఇది ఇక్కడ అత్యంత ముఖ్యమైన పూజ. ఈ పూజ ద్వారా పితృదోషం, నాగదోషం, సంతానహీనత వంటి సమస్యల నివారణ జరుగుతుందని నమ్మకం. ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు. ముఖ్య పూజలు. 1. సర్ప సంస్కార పూజ. నాగదోష నివారణ కోసం ప్రముఖమైన పూజ. ఇది 2 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ పూజ కోసం ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. 2. అశ్లేష బలి. నాగదోష నివారణకు చేసే మరో ముఖ్యమైన పూజ. అశ్లేష నక్షత్ర రోజున ఈ పూజను చేయడం శ్రేష్టం. 3. కల్ప పూజ. దీర్ఘకాలంగా నాగదోష బాధపడుతున్న భక్తులు చేసే ప్రత్యేక పూజ. 4. నాగ ప్రతిష్ఠ. శిలామయమైన నాగ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్య ఉత్సవాలు. సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో నిర్వహించే పర్వదినం. స్వామివారి బ్రహ్మోత్సవం ఈ సమయంలో అద్భుతంగా జరుగుతుంది. రథోత్సవం. వైశాఖ మాసంలో నిర్వహించబడే పెద్ద ఉత్సవం. నవరాత్రి, దీపావళి ఉత్సవాలు ఆలయంలో భక్తుల హర్షధ్వానాలతో ఉత్సాహంగా జరుగుతాయి. తీర్థాలు, పవిత్ర స్థలాలు. సంప్త కుంతి తీర్థం. ఇది ఆలయం సమీపంలో ఉన్న పవిత్ర నది. భక్తులు పూజలకు ముందు ఈ నీటిలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. ధరణి తీర్థం. ఆలయం సమీపంలో ఉన్న మరో పవిత్ర జలాశయం. ఇక్కడ స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని నమ్మకం. అశ్లేష తీర్థం. అశ్లేష నక్షత్రంలో ఈ నీటిలో స్నానం చేస్తే నాగదోష నివారణ అవుతుందని విశ్వాసం. పరిసర ప్రాంతాలు, సందర్శనీయ స్థలాలు. కుమార పర్వతం. ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం. శివపార్వతుల తపస్సు స్థలం. ధర్మస్థల మంజునాథ స్వామి దేవాలయం కుక్కే సుబ్రహ్మణ్యం నుండి 60 కిలోమీటర్లు దూరంలో ప్రసిద్ధ శైవక్షేత్రం. శ్రీ మంగళాదేవి ఆలయం మంగళూరు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న దుర్గామాత ఆలయం. ఉప్పినంగడి సంగమ క్షేత్రం. 2 పవిత్ర నదులు సంగమించే ప్రదేశం. ప్రయాణ సమాచారం. రహదారి మార్గం. బెంగళూరు హసన్ సకలేశ్పుర కుక్కే సుబ్రహ్మణ్యం 280 కిలోమీటర్లు. మంగళూరు పుత్తూరు కుక్కే సుబ్రహ్మణ్యం 105 కిలోమీటర్లు. రైలు మార్గం. సుబ్రహ్మణ్య రోడ్, ఎస్బీచార్ రైల్వే స్టేషన్. ప్రధాన రైళ్లు యశ్వంత్పూర్ మంగళూరు ఎక్స్ప్రెస్, నందన్కనన్ ఎక్స్ప్రెస్. సమీప ఎయిర్పోర్ట్ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 115 కిలోమీటర్లు. ఇతర ముఖ్యమైన సమాచారం. ఆలయంలో గుడ్డలు ధరించి మాత్రమే ప్రవేశం. పురుషులు షర్ట్, బనియన్ లేకుండా ధోతి ధరించి రావాలి. ఆలయంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిషేధం. సర్ప సంస్కార పూజ ముందుగా బుకింగ్ చేసుకోవాలి.